వెల్కమ్ టు ది పాయింట్. భారతీయులు తమ మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ పరిణామం మాల్దీవులకు సంక్షోభాన్ని తీసుకొచ్చి పెట్టింది. మాల్దీవుల ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమే. భారతీయులెవరూ కూడా మాల్దీవులకు వెళ్ళకపోతే అసలు మాల్దీవులో ఎలాంటి పరిస్థితులు వస్తాయి? ఇప్పుడు దీనిపైన ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. దీని ప్రకారం చూసుకుంటే భారతీయులు మాల్దీవులను బహిష్కరిస్తే కనుక ఆ దేశానికి రోజుకు 9 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత మాల్దీవులు భారత్ల మధ్య విభేదాలు మరింత ముదిరేలాగా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మాల్దీవులకు ఎంత నష్టం ఉండబోతోంది అనే ఒక అంచనా అయితే మొదలైంది. మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు, ఎంపీలు నరేంద్ర మోదీ పైన, భారత్ పైన జోకులు వేయడంతో చాలామంది భారతీయులు తమ యొక్క మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ పరిణామం మాల్దీవ్స్కు సంక్షోభాన్ని తీసుకొచ్చి పెట్టింది. ప్రధాన ఆదాయ వనరే పర్యాటకమైనప్పుడు కొన్ని కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లుతుంది. భారతీయులెవరూ మాల్దీవులకు వెళ్ళకపోతే గనక అక్కడ ఆర్థిక పరిస్థితి మరీ ముఖ్యంగా దెబ్బతింటుందని చాలా సర్వేలు అయితే చెప్తున్నాయి. సో దీని ద్వారా చూసుకుంటే గనక రోజుకు 9 కోట్ల నష్టం, అంటే దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం అనేది ఏడాదిలో సంభవిస్తుంది అనేది సర్వే చెప్తున్న వాస్తవం. ఇక మాల్దీవులకు సంబంధించి భారతీయులు బహిష్కరిస్తే గనక 44,000 మాల్దీవుల కుటుంబాలు నష్టపోతాయని కూడా ట్రావెల్ ఏజెన్సీలు కూడా చెబుతున్నాయి. చాలామంది ప్రముఖుల ప్రచారం తర్వాత కూడా భారతీయులు ఇప్పుడు మాల్దీవులకు బదులుగా భారతీయ ద్వీప ప్రాంతాలకు వెళ్ళటానికి ఇష్టం చూపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మాల్దీవులు ఇంకా వెనక్కు తగ్గకపోవడంతో కూడా భారత్ ఇలాగే కనుక కొనసాగితే, భారత్ నుంచి పర్యాటకులు వెళ్ళకపోతే గనక తప్పనిసరిగా మాల్దీవుల పైన, ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అక్కడ పర్యాటక రంగం పైన ఆధారపడే కుటుంబాలు కూడా చిన్నాభిన్నం అవుతాయని కూడా ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తోంది.